అండి ఈరోజు మా ఇంట్లో రొయ్య పొట్టు ఉంటుంది కదండి, సన్న రొయ్య పొట్టి ఆ పొడి అండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈరోజు అదే చేశాను నేను. ఇదిగో రొయ్య పొట్టు బాగా ఎండుమిర్చీలు, ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలన్నీ మొత్తం కొట్టుకొని రొయ్య పొట్టుని బాగా కడిగి కొంచెం ఆరబెట్టి మళ్ళీ ఫ్రై చేసి పొడి కొడితే బాగుంటుందండి. రొయ్య పొట్టు అంటే ఎప్పుడో చాలా రోజుల కింద తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తింటున్నానండి. రొయ్య పొట్టు బాగుందండి. రొయ్య పొట్టు తిన్న వాళ్ళు ఎవరో లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి అండి. నా వీడియోస్ చేయడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకు చేయాలనిపిస్తుంది వీడియోలు, అందుకే వీడియో చేయాలంటే ఆలోచించి చేస్తున్నాను వీడియోలు. చాలా బాగుందండి రొయ్య పొట్టు పొడి. నా జీవితంలో నేను పుట్టి పెరిగి ఇప్పుడే చేశానండి రొయ్య పొట్టు పొడి. నేను ఎప్పుడు చేయలేదు. ఈ రొయ్య పొట్టు పొడి చూసిన వాళ్ళు లైక్ చేయండి, చేసిన వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ అండి. నాకు వీడియోలు చేయాలనిపిస్తలేదు.